తెలంగాణలో నియంత పాలన నిజమవుతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారాన్ని మనం చూసుకుంటే 400 ఎకరాలను అమ్మాలని ప్రభుత్వం చూసింది. ఒక బాంబే కంపెనీకి కూడా బేరం పెట్టింది. కానీ అనూహ్యంగా విద్యార్థులు ఎదురు తిరిగారు. పోలీసులు కొడుతున్నా కూడా వెనక్కి తగ్గకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఆందోళన చేశారు. హెచ్సియు భూములను అమ్మొద్దంటూ కూడా ప్రభుత్వాన్ని కోరారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పట్టించుకోకుండా బుల్డోజర్లను పంపించింది. దాదాపు 100 ఎకరాల్లో ఉన్న చెట్లను నరికారు. ఈ వివాదం కాస్త హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చేరింది. దీంతో అక్కడ ఏదైతే ప్రభుత్వం నరికి వేత పనులు చేస్తుందో దాన్ని వెంటనే ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సైలెంట్ గా ఊరుకోవాలి కదా ప్రభుత్వం. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హెచ్సియు వీడియోలన్నీ కూడా ఫేక్ అని మరో నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో నిర్బంధ రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది విద్యార్థుల నుంచి స్టార్ట్ చేసింది. స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాంటి స్టూడెంట్స్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుకుంటుంది. యూనివర్సిటీ వీసీలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మీటింగ్లో ఏం మాట్లాడి ఉంటారో అనేది మీ ఊహకి వదిలేస్తున్నాను. కానీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఇప్పుడు నిర్బంధ పాలిటిక్స్కు తెరలేపింది. హెచ్సియులోకి ఎవరిని అనుమతించడం లేదు. ప్రభుత్వం తీసుకోవాలనుకున్న 400 ఎకరాల భూమి యూనివర్సిటీలో చాలా లోపలికి ఉంటుంది. కోర్టుల తీర్పుల అనంతరం అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా సెక్యూరిటీని టైట్ చేయించింది ప్రభుత్వం. మెయిన్ గేట్ వద్దనే లోపలికి వెళ్లకుండా ఆపుతున్నారు. ఓయూలో కూడా ఇదే చేసింది ప్రభుత్వం. ఇప్పుడు హెచ్సియు అంశంలో కూడా అలాగే వ్యవహరిస్తుంది. అంటే లోపలికి వెళ్తే అక్కడ చెట్లు నరికేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇప్పుడు ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత ఏర్పడుతుంది. అందుకే నిర్బంధం చేస్తున్నారు. ఓయూలో చూసుకున్నట్లయితే డిఎస్పీ కూడా లేఖను విడుదల చేశారు. ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్తే సెక్షన్ 163 బిఎన్ఎస్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారంట. ఓయూలో మీటింగ్లు పెట్టుకోవద్దు, పెడితే మాత్రం బయట నుంచి ఎవ్వరూ రాకూడదంట. మీడియాకు కూడా అనుమతి లేదు. ఓయూ అంటేనే ఉద్యమాల గడ్డ. తొలి మలిదశ ఉద్యమాలు అక్కడి నుంచే మొదలయ్యాయి. అలాంటి గడ్డ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధ రాజకీయాలు చేస్తుంది. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కావాలని అనడం లేదు. ఇదంతా వీసీల ఆధ్వర్యంలో జరిగిన కూడా ఆర్డర్లు వచ్చేది మాత్రం ప్రభుత్వం నుంచే. అందుకే ప్రభుత్వం చేస్తుంది ఇదంతా అని అంటున్నాను. హెచ్సియు విషయంలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు? ఎదురు తిరిగిన వారిని కేసులతో లోపల వేయించడమేనా? మీకు తెలిసిన పాలన ప్రజల నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? విద్యార్థులకు మద్దతు లేకుండా చేసేందుకు, వాళ్ళని అణిచివేసేందుకు ఇంతకు తెగిస్తారా? ఇప్పటికే ప్రజలు మీ మాయ మాటలు నమ్మి ఓట్లు వేసి మౌలిక సౌకర్యాలు అందక అల్లాడుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ పై కూడా మీ ప్రతాపాన్ని చూపించాలని అనుకుంటున్నారా? ఇదెంతవరకు న్యాయం అనిపిస్తుంది మీకు?